లోక రక్షణ కోసం లోకంలోని మానవాళిని పాపం నుండి విడిపించి పరలోకం చేరే మార్గం చూపించేందుకు యేసుక్రీస్తు దేవుని కుమారుడిగా మానవుడై ఈ లోకంలోకి జన్మించడమే క్రిస్మస్ పండగ అని చీఫ్ విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఇక ఆదివారం యేసే నా రక్షకుడు మినిస్ట్రీస్ పాస్టర్ రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ నాయకులు ఎద్దుల జోసెఫ్ గారి ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ సమీపంలో చర్చి ఆవరణంలో సెమీ క్రిస్మస్ వేడుకలు అద్భుతంగా జరిగాయి. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ చీఫ్ విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి గారు హాజరై క్రిస్మస్ కేక్ కట్ చేశారు. ఇక అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యేసుక్రీస్తు అడుగుజాడల్లో నడవడమే నిజమైన క్రిస్మస్ అని తెలిపారు. మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాస్టర్లకు గౌరవ వేతనం అందించి అన్ని విధాలా ఆదుకున్నారని పేర్కొన్నారు. అనంతరం పాస్టర్ జోసెఫ్ మాట్లాడుతూ ఆళ్లగడ్డలో క్రైస్తవులకు బరియల్ గ్రౌండ్ కోసం ఎమ్మెల్యేను అడగడం జరిగిందని, ఆయన సానుకూలంగా స్పందించి ముఖ్యమంత్రితో మాట్లాడి క్రైస్తవులకు బరియల్ గ్రౌండ్ అవసరమని ప్రభుత్వం ద్వారా స్థలం కొనుటకు నిధుల కోసం చొరవ చూపారన్నారు. మరి పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే గారు అయిన విజయధర్ రెడ్డి గారికి వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళి వారికి తెలియజేసి వారి ద్వారా పరిష్కరిస్తారని మీ అందరికీ కూడా మరి మనవి తెలియజేస్తుంటున్నాను. ఈ అవకాశం మీరందరూ కూడా మరి ఉపయోగించుకొని మా దృష్టికి వచ్చినట్లయితే మరి పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకువస్తే మరి సమస్యలు కూడా మనం మీటింగ్స్ విషయమేమి, మరి దేవుణ్ణి ప్రార్థించే విషయమేమి, స్వార్థ సభలు ఎత్తినవి, ఆ విషయంలో కూడా మరి అందరూ వారు సహకరించాలని సభాముఖంగా వారిని కోరుతూ మరి వారు నెక్స్ట్ ఎలక్షన్లు త్వరగా రాబోతున్నాయి. మరి ఆ విషయంలో మనం అందరం కూడా మరి హృదయపూర్వకంగా సహకరించి వారిని మరొకసారి మరి గెలిపించాలని కోరుతూ మరి ఆ విధంగానే దేవుని ప్రార్థిస్తూ మనం ప్రార్థిస్తున్నాము. తర్వాత బరియల్ గ్రౌండ్ విషయంలో కూడా వారు కృషి చేసినారు. క్రైస్తవులకు ఆళ్లగడ్డలో బరియల్ గ్రౌండ్ లేదు కాబట్టి బరియల్ గ్రౌండ్ విషయంలో కృషి చేసినారు. ఇంకా రేపు ఈ నెలాఖరుకు జనవరి నెలలో మనకు భూమి రాబోతున్నది, శాంక్షన్ కూడా అయింది. ఎమ్మెల్యే గారు చాలా కృషి చేసినారు. అందుకు మన అందరి తరఫున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తుంటున్నాను. ప్రార్థన చేద్దాం.